నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. యూజువల్లీ నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంగస్తంభన ప్రాబ్లమ్స్ గురించి ఈ నరాల బలహీనత గురించి నన్ను పేషెంట్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి వీళ్ళు యూజువల్‌గా చేసే 3 కామన్ మిస్టేక్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌లో పార్ట్ ఇది. అంటే వాళ్ళకి అంగస్తంభన లోపాలున్నప్పుడు పాపం పిల్లలు గానీ, పెద్దవాళ్ళు కానీ ఏం చేస్తారంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ నాకు అంగం స్తంభించటం లేదే, నేను ఇంతేనేమో, నేను సాటిస్ఫై చేయలేనేమో, నేను సాటిస్ఫై కాలేనేమో వాళ్ళు ఈ నెగెటివ్ థాట్స్‌తో బాగా ఇబ్బంది పడిపోతుంటారు. దీనివల్ల వాళ్ళు రెగ్యులర్‌గా డైలీ యాక్టివిటీస్‌లో కూడా బాగా ఇబ్బందవుతుంది. అంటే వాళ్ళు తెల్లవారు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఇదే ఆలోచనలుండి వాళ్ళు చేసే పని కూడా సక్రమంగా చేయలేక, కాన్సంట్రేషన్ లేక, సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడిపోతుంటారు. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది చాలా సింపుల్ అండి. ఒక ప్రొఫెషనల్‌ని కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఆ అంగస్తంభన ప్రాబ్లమ్ పోగొట్టుకోవడం చాలా మంచిది. ఇంకొకటి చేసే తప్పు ఏంటి అంటే యూజువల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వల్ల సెక్షువల్ యాక్ట్ లేకపోవడం వల్ల పార్ట్నర్‌తో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఇష్యూస్ కావచ్చు. వీళ్ళతో ఏంటి అంటే అంగం స్తంభించటం లేదని సెక్షువల్ యాక్ట్ తగ్గిపోయి చిన్న చిన్నగా ఇరిటబిలిటీ వచ్చి వాళ్ళతో సరిగ్గా రిలేషన్‌షిప్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో, బేసిక్‌గా సెక్షువల్ యాక్ట్ బాగుంటే రిలేషన్ బావుంటుంది. రిలేషన్‌షిప్ బాగుంటే సెక్షువల్ యాక్ట్ బావుంటుంది. ఇవి ఇంటర్‌లింక్డ్. ఏది ఏది ఇబ్బంది ఈ రిలేషన్‌షిప్ సరిగ్గా లేకపోయినా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఒస్తాయి. అంటే ఎదుటమ్మాయి అంటే పార్ట్నరు ఏంటి నువ్వు సరిగ్గా సెక్స్ చేయటం లేదని ఒక చిన్న మాట కమిట్ అయినా గానీ, ఆ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ ఒచ్చినా గానీ, అది చాలా సెన్సిటివ్ కాబట్టి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే మానసికంగా ఇబ్బంది పడిపోయి రక్త ప్రసరణ తగ్గి ఎరెక్షన్స్ రావు. సో, దయచేసి ఈ బేసిక్‌గా పార్ట్నర్ మధ్య రిలేషన్‌షిప్ ఇష్యూస్‌ని ఎక్కువ పెంచుకోకుండా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రూవైజ్ చేసుకోవడము, ట్రీట్ చేసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం వల్ల ఈ ఇంటర్నెట్‌లో మెడికేషన్స్ కావచ్చు, దానికి చెప్పిన చిట్కాలు కావచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఉంటుందండి. ప్రతి పేషెంట్‌కి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళందరూ టాబ్లెట్స్ వాడేయొచ్చు అని కాదు. హార్మోనల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్న వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుందని కాదు. ఒక ప్రొఫెషనల్‌ని కలిసి వాళ్ళని ఎగ్జామిన్ చేయించుకొని, అసలు ఎప్పటినుంచి ఇలా డెవలప్ అయింది, పాపం ఏంటి ఇబ్బందవుతుందో కలవడం మంచిది. అంతేగాని ఈ గూగుల్ తల్లి వాటెవర్ మనం ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల వాళ్ళు దాంట్లో చదువుకోవడం, దాన్ని ఇంకా మళ్ళీ డిప్రెషన్‌కి లోనవ్వడం, ఏదైనా మెడికేషన్స్ వాడేయడం, ఇబ్బంది పడకుండా ఒక ప్రొఫెషనల్‌ని కలవడం బెటర్. సో, ఈ 3 కామన్ మిస్టేక్స్‌ని దాటుకొని ఎవరైతే ప్రొఫెషనల్ దగ్గరకొస్తారో, వాళ్ళు ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు, టిపికల్‌గా ఫ్యామిలీ హిస్టరీ అంతే హిస్టరీ అడుగుతారు. అంటే ఏం జరిగింది? ఎప్పటినుంచి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంది అని కనుక్కుంటాము. సో, ఇవన్నీ మనం వాళ్ళు మెడికేషన్స్ ఏమన్నా వాడుకుంటున్నారా చూసుకొనేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు నాకు మెడికేషన్సే వద్దు సార్ అని నా దగ్గరికి వచ్చేవాళ్ళున్నారు. వాళ్ళకి కూడా ఈ షాక్ వేవ్ థెరపీ అని అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో, దీనివల్ల వాళ్ళకి అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవైజ్ అయ్యి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. ఈ కామన్‌గా మనం చేసే మిస్టేక్స్ నుంచి బయటపడి వాళ్ళు ఈజీగా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. థాంక్ యూ.